హలో ఫ్రెండ్స్, మేము మొన్న సండే రోజు మటన్ పాయా కర్రీ చేసుకున్నాము. అదే అండి, మటన్ పాయా కర్రీ అంటే మేక కాళ్ళండి. మా తమ్ముడు ఒక 4 కాళ్ళు తెచ్చాడు. దాన్ని ఒక 5-6 టైమ్స్ బాగా కడిగాము. కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఒక 6 విజిల్స్ వచ్చేదాకా 6 to 7, 8 విజిల్స్ పెడతాం. ఎందుకంటే కొంచెం బాగా ఉడకాలి కదా. తగినంత వాటర్ పోస్తాము. పోసి కొంచెం అల్లం పేస్ట్ చేస్తాము. అల్లం పేస్ట్ వేసి కుక్కర్ ఒక 6 to 7 విజిల్స్ వచ్చేదాకా పెడతామండి. పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చాక మళ్ళీ చెక్ చేస్తామన్నమాట. ఒక 6 విజిల్స్ వచ్చేదాకా చూస్తాము. 6th విజిల్ వచ్చాక ఓపెన్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చెక్ చేస్తాము. ఒక పీస్ తీసుకుంటాము. తీసుకొని ఫస్ట్ చూసాను, ఇలా డైరెక్ట్ చూస్తే కాలుతుందండి. సో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో వేసి చూస్తే తెలుస్తుంది మనకి. అయినా మేకకాలు హెల్దీ అండి. ఇది కాల్షియం ఇస్తుంది, జాయింట్స్కి మంచిది, బోన్స్కి మంచిది. ఒక బౌల్ పెట్టి దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆనియన్, టమాటో ఫ్రై చేసుకుంటాం బాగా ఆయిల్లో. చేసుకొని దాన్ని మిక్సీ పట్టి పక్కన పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటాం కర్రీలో వేయడానికి. మా ఇంట్లో కొంచెం థిక్గా కావాలంటారు కర్రీ. సో పిల్లలు కూడా టమాటా వేస్తే తినరన్నమాట. అందుకే తర్వాత కర్రీ ప్రొసీజర్ చూద్దాము. ఒక గుండి పెట్టండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయండి. ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఎవరి అందాజ ప్రకారం వాళ్ళు ఆయిల్ పోసుకోండి. ఆనియన్ వేయండి. ఆనియన్ ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. వేసుకున్నాక మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. కొంచెం పుదీనా వేయండి. కొంచెం కొత్తిమీర వేయండి. వేసి అన్నీ కొంచెం బాగా మిక్స్ చేసి కొంచెం మూత పెట్టి పెట్టండి. అవన్నీ బాగా మిక్స్ అయ్యాక మనం ఉడకబెట్టిన కాళ్ళు ఉంటాయి కదా, అవి 4 కాళ్ళు అన్నీ ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేసి కొంచెంసేపు మూత పెట్టి పెట్టండి. ఇప్పుడు మూత తీసి వాటిని కొంచెం సేపు కలిపితే ఆయిల్లో కాళ్ళు బాగా ఫ్రై అయితే చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి వేయాలి. ఒక 2 minutes ఉంచాలి. ఉంచాక ఒక 1 టేబుల్ స్పూన్ కారం. టేబుల్ స్పూన్ అంటే మీకు తగినంత వేసుకోవచ్చు. కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. దాన్ని మిక్స్ చేసి కొంచెం సేపు మూత పెడితే వాటికి కొంచెం కారం, ఉప్పు బాగా పడుతుంది కదా. పట్టాక మళ్ళీ మూత ఓపెన్ చేసి అప్పుడు ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ దీంట్లో పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టి పెట్టాలి. ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా మసులుతుంటుంది అన్నమాట మంచిగా, అవి ఇవి కలిపి. ఇప్పుడు టమాటో పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం అన్నాం కదా, ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ దీంట్లో వేస్తామన్నమాట థిక్నెస్ రావడానికి. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి కొంచెం సేపు ఉంచాలి. అంటే టమాటా పేస్ట్ కొంచెం పచ్చి వాసన ఉండదు, ఎందుకంటే ఆయిల్లో మనం ఫస్టే ఫ్రై చేస్తాం కదా. సో కొంచెం మిక్స్ అయ్యే వరకు కొంచెం సేపు ఉంచి 5 minutes వరకు ఉంచి దాని తర్వాత కొంచెం మటన్ మసాలా వేయాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుంది, స్మెల్ కూడా అంత బాగా వస్తుంది అన్నమాట. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. ఫైనల్గా అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మేము మా ఇంట్లో ఇట్లా చేస్తాము. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్